హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ నవ్య. హాయ్ శరణ్య. ఈరోజు ఏం చేసుకుందాం నవ్య? ఆఫ్టర్నూన్ స్పెషల్ వెజిటేబుల్ కిచిడి చేసుకుందామా? సరే, మన యూట్యూబర్స్కి మనం ఎలా చేస్తామో వెజిటేబుల్ కిచిడి చూపిద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు ఏందో చూసేద్దాం పదండి. ఫస్ట్ 1 గ్లాస్ రైస్కి 1.5 పెసరపప్పు వేసుకున్నాను. వేసుకుని కడిగి నానబెట్టాను. బఠానీ, నూలుకోలు, ఆనియన్, తాలింపు గింజలు అంటే జీలకర్ర, చెక్క, బే లీఫ్, లవంగం, ఇంకా ఇలాచి, ఇంకా టమాటో, క్యారెట్, బీన్స్, ఆలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా ఆయిల్, పసుపు, కారం, సాల్ట్, ఇది వచ్చేసి ధనియాల పొడి. ఇవి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకునేసి ఆయిల్ వేయాల. ఆయిల్తో పాటు 2 స్పూన్స్ ఘీ. బటర్ ఉన్న వాళ్ళు బటర్ వేసుకోవచ్చు, ఘీ ఉన్న వాళ్ళు ఘీ వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు వేయాల. ఇవి వేగాక ఆనియన్స్, చిల్లీ వేయాల. కరివేపాకు కూడా వేసేసాను. ఇవి లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాల. మా ఫ్రెండ్తో చెప్పిస్తున్నా. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మన ఇష్టము, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. అది వేస్తే బాగుంటుంది. అది కూడా బాగా వేగాల. ఆనియన్స్ వేగాక బీన్స్ వేస్తున్నాను. చూడండి, గ్రీన్ కలర్ బాగుందా? ఆ తర్వాత ఆలు వేస్తున్నాను. అవి కూడా బాగా కలిసేలా కలుపుకునేసి ఆ తర్వాత క్యారెట్ వేస్తున్నాను. అవి కూడా బాగా కలిసేలా కలుపుకోవాలా. తర్వాత నూలుకోలు వేస్తున్నాను. నూలుకోలు వేసాక కూడా బాగా కలుపుకోండి. బాగా కలిసేలాగా కలుపుకోవాలా. చూసారా, అన్ని కలర్స్ దీంట్లోనే కనిపిస్తుంది. వైట్, ఆరెంజ్, గ్రీన్. నేషనల్ ఫ్లాగ్ కలర్స్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి చూడండి. తర్వాత బఠానీ వేస్తున్నాను. పిల్లలకి ఇది చాలా హెల్దీ ఫుడ్. పొంగల్ లాగానే ఉంటుంది. దీంట్లో వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. కర్రీస్తో పని లేదు, పెరుగు ఒకటి ఉంటే చాలు. తర్వాత టమాటో వేస్తున్నాను. టమాటో వేసి బాగా కలుపుకోవాలా. హాఫ్ స్పూన్ పసుపు వేయాలి. ఇది వచ్చేసి ఆర్గానిక్ పసుపు అనమాట. కొంచెం కలర్ బ్రైట్గా ఉంటుంది. ఆర్గానిక్ పసుపు అయితే ఆరోగ్యానికి కూడా మంచిది. మీరు కూడా మీ ఊర్లో కానీ మీ షాపులలో కానీ దొరికితే తీసుకోండి. ఆర్గానిక్ వాడండి, హెల్త్కి మంచిది. హెల్తీగా ఉండండి. పసుపు వేసి బాగా కలుపుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలా. సాల్ట్ వేసి బాగా కలుపుకునేయాల.
కలుపుతూ ఉండాలా, కింద అడుగు అంటకుండా ఉండాలి. అంటే మళ్ళీ అడుగు మాడింది అనుకో రుచి మారిపోతుంది. సో కలపాల బాగా. ఆ తర్వాత ధనియాల పొడి 1.5 స్పూన్. ఇది వచ్చేసి ఆర్గానిక్ అనమాట. చూడండి కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మనకు షాప్లో నార్మల్ కంపెనీస్ది ఆర్గానిక్ది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. బాగా కలిసేలాగా కలుపుకోవాలా. మనం వేసింది వాటర్ వెజిటేబుల్స్ కూడా కదా, వెజిటేబుల్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వచ్చేసి బాగా ఉడుకుతుంది వెజిటేబుల్స్ అన్నీ. బాగా కలిపినాక ఒక 5 మినిట్స్ మూత మూసి పెట్టాలా. వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా దిగి బాగా ఉడుకుతుంది. దీనికి వాటర్ వేయాల్సిన పని లేదు. ఇంకేం దీపావళి మన యూట్యూబర్స్కి ఎలా జాగ్రత్త పడాలి, దివాళీ రోజు పిల్లలకి ఎలా సజెషన్ చేయాలా అంత జాగ్రత్త. పిల్లలంటే చెప్పు, ఎలా స్టార్టెడ్ యువర్ యూట్యూబ్ జర్నీ? యాక్చువల్గా క్యాజువల్గా క్రియేట్ చేశాను యూట్యూబ్ జర్నీ అనేది. అది ఇప్పుడు నా హాబీగా అయిపోయింది. బాగుంది యూట్యూబ్ జర్నీ, నాకు చాలా బాగా నచ్చుతుంది. గుడ్. సో యు ఆర్ ఎంజాయింగ్ యువర్ యూట్యూబ్ జర్నీ? ఎస్. కారం వేయాలి. మనకి కారం మన ఇష్టం. కొంతమంది ఎక్కువ స్పైసీగా తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో రుచికి సరిపడా కారం. కారం వేసి పసుపు వేసి వాటర్ వేసి కారం వేసి కలిపాక చూసారా ఎలా వచ్చిందో, కలర్గా వచ్చింది కదా. నెక్స్ట్ దాని తగ్గట్టు వాటర్ వేసుకునేదే. కలుపుకున్నాక నేను తీసుకున్న 1 గ్లాస్ రైస్కి 1.5 పెసరపప్పుకి వాటర్ వేస్తున్నాను. వేయనండి. 1 గ్లాస్ వాటర్, అనదర్ గ్లాస్ వాటర్, 3rd గ్లాస్, 4th గ్లాస్, 5th గ్లాస్. సో 1 గ్లాస్ రైస్కి ఇంకా 1.5 పెసరపప్పు తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి దానికి 5 గ్లాస్ వాటర్ వేసాను. సో అది మరగాల. బాగా మరిగేటప్పుడు మనం రైస్ వేసుకోవాలి. సో వెయిట్ చేద్దాం 5 మినిట్స్. వాటర్ వేసాక బాగా కలపాలా అన్నీ కలిసేలాగా. ఆ తర్వాత వెయిట్ చేద్దాం ఒక 5 to 10 మినిట్స్ మరిగేంత వరకు. ఇలా నీళ్ళు బాగా మరలాక 1 లెమన్ పిండుకోవాలి. లెమన్ వేసాక బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా. ఆ తర్వాత రైస్ వేయాలా, మనం నానబెట్టుకునేది. రైస్ వేసాక బాగా కలిపేసి ఇంకా మూత పెట్టుకోవాలి. సిమ్లోనే పెట్టాలా.
ఇది కొంచెం పొగ వస్తుంది కదా విజిల్ దగ్గర, అప్పుడు విజిల్ పెట్టేస్తే అవుతుంది. పొగ వచ్చాక విజిల్ పెట్టేశాను. 3 విజిల్స్ వస్తే చాలు. సిమ్లో పెట్టుకోవాలా, చూసారుగా. త్రీ విజిల్స్ అయ్యాక ఓపెన్ చేస్తున్నా. వావ్ నవ్య, బాగా వచ్చిందంటావా కలర్? స్మెల్స్ యమ్మీ యమ్మీ. యా, ఇప్పుడు స్మాష్ చేసుకోవాలా లైట్గా. కిచిడి కదా, కొంచెం బాగా మెత్తగా ఉండాలా. వాటర్ ఎక్కువ అనుకోకండి. వాటర్ ఎక్కువ అనేసి టెన్షన్ పడకండి. అది టైం అంటే 1/2 అవర్ అట్లా అయ్యే కొద్దీ దగ్గరకు అవుతుంది. ఎందుకంటే మనం వేసిన పెసరపప్పు కదా, అందుకు. వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుని తినాలా, భలే ఉంటుంది. కిచిడికి కాంబినేషన్ వచ్చేసి పెరుగు పచ్చడి చేశాను. పెరుగు పచ్చడిలో ఆనియన్స్, సాల్ట్, పెరుగు వేసాను. ఇంకా కొంతమంది కొత్తిమీర, టమాటో, దోసకాయ కూడా వేసుకుంటారు. నేనైతే ఆనియన్స్ వేస్తాను ఎక్కువ. వి లైక్ దట్. సో సర్వింగ్కి టేస్ట్ కోసం ఒక చిన్న బౌల్ వేసాను. పిలుద్దాం మన వాళ్ళని. నవ్య ఫుల్ వర్క్ చేస్తున్నారు సీరియస్గా, చూసావా? సరే ఇవ్వు, టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. థ్యాంక్ యూ అన్నా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈరోజు మేము కిచిడి చేసినాము. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఏమన్నా మీకు కొత్త కొత్త ఐడియాస్ కానీ ఏదైనా యూట్యూబ్లో వీడియోస్ తీయాలా, సజెషన్స్ ఏమైనా ఇస్తాననుకోండి, కామెంట్స్లో చెప్పేయండి. నేను ఆ వీడియోస్ ఖచ్చితంగా తీసి చూపిస్తాను. ఇంకా బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుధీర్ యూనిటీ డైరీస్. మరికొన్ని అద్భుతమైన వంటకాలతో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకే బాయ్.